మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు 3 బస్ స్టేషన్స్ బస్ డిపోలు సందర్శన జరిగింది. మొదటగా కడప జిల్లాలో జమ్మలమడుగు, అదేవిధంగా అనంతపురం జిల్లాలో తాడిపత్రి, కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాలలో ఉన్నటువంటి డోన్, ఈ 3 బస్ స్టేషన్స్ డిపో సందర్శన జరిగింది. ఎక్కడైతే కొన్ని రిపేర్స్ చేయాల్సిందో తాడిపత్రిలో కొంచెం బస్ స్టేషన్లో కొన్ని రిపేర్స్ చేయాల్సి వచ్చింది. దానికి సంబంధించి శాంక్షన్స్ ఇచ్చాము. కొన్ని పైన రూఫ్ పెచ్చులు పోవడం. ఇక్కడైతే బస్ స్టేషన్ పూర్తిగా సీసీ రోడ్ ఉంది. అదేవిధంగా కొత్తగా మనం చూస్తున్నాం, కొత్తగా కొన్ని 3 సీటర్ చైర్స్ పంపించాము. సో బస్ స్టేషన్స్లో ప్రయాణికులు ముఖ్యంగా శ్రీశక్తి పథకంలో ఎక్కువ మంది పెరిగారు కాబట్టి వారికి కూర్చుంటే దానికి అవకాశం ఉండే విధంగా కొత్తగా చైర్స్ తెప్పించాము. అదే సీలింగ్ ఫ్యాన్స్ ఎక్కడైతే లేవో అక్కడ అయితే జరిగింది. అదేవిధంగా పరిశుభ్రత మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాము. తాగునీరు, టాయిలెట్ సౌకర్యం విషయంలో కూడాను కొంచెం ఇంతకుముందు దానికన్నా అదనంగా ఖర్చు చేసి కూడా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. దీంతో పాటు స్త్రీశక్తి పథకంలో ఇంతకుముందు మహిళా శాతం 40 ఉండేది, అది ఇప్పుడు 62 పెరిగింది. అంటే 40 మంది మహిళలు, 60 మంది పురుషులు ఉండేది కాస్త 62% మహిళలు, 35% పురుషులు వచ్చే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రయాణికుల నిష్పత్తి అలా ఉంటుంది. సో దానికి సంబంధించి కూడాను అదేవిధంగా నంబర్స్లో బాగా పెరిగినాయి. ఇంతకుముందు రోజుకి 9.5 లక్షల మంది మహిళలు ప్రయాణించేవాడు, మహిళలు కానీ బాలికలు కానీ. ఇప్పుడు అది యావరేజ్గా సగటున 20 లక్షలు దాటింది. దానికి సంబంధించి మేము కొంచెం బస్ స్టేషన్లో కూడా కొంచెం సౌకర్యాలు పెంచడం జరిగింది. పరిశుభ్రత గురించి అయితేనేమి అది ఎక్కువ చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా కొన్ని అదనపు బస్సులు, అంటే ప్రస్తుతం ఉన్న బస్సులతోనే మేము నడిపిస్తున్నాము. ఎందుకంటే అదనపు బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు రావడానికి టైం పడుతుంది. ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు చేయొచ్చు, కానీ దానికన్నా ముందుగా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవ్వాలి. బ్యాటరీ ఛార్జింగ్ అన్నీ తయారైతేనే బస్సు కదులుతుంది. కాబట్టి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవ్వడానికి 3-4 నెలలు పడుతుంది. అది రాగానే మా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తాయి. 1050 బస్సులు కొత్తగా శాంక్షన్ అయినాయి. అవి కాకుండా కూడా ఈ సంవత్సరం ఒక 1500 బస్సులు కొనుగోలు చేయాలంటే ఆలోచనతో ఆర్టీసీని బలోపేతం చేసినట్లయితే ఆర్టీసీ ప్రయాణికులు మెరుగైన సౌకర్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాము. ఈ శ్రీశక్తి పథకం విషయంలో తీసుకున్నట్లయితే పొరుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన రాష్ట్రం చాలా చక్కగా విజయవంతంగా నడుస్తూ ఉంది. అంటే కొన్ని పక్క రాష్ట్రాల్లో మనం చిన్న కొట్లాట్లు, కుస్తీలు, మీద పట్టాలు అవి జరిగినాయి. అటువంటిది ఏమి లేదు. మహిళలు, బాలికలు చాలా సంయమనంతో వ్యవహరిస్తూ ఉన్నారు. మా స్టాఫ్ పట్ల కూడా చాలా సహనంగా ఉంటున్నారు. అదేవిధంగా మా స్టాఫ్ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం. గత 3-4 నెలలుగా చాలా సహనంగా ఉండమని, సమయంగా ఉండమని చెప్పి వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తున్నారు. సో పక్క రాష్ట్రంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అవి ఇక్కడ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చక్కగా ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము ఎంప్లాయీస్కి ఎప్పటికప్పుడు మేము రాయితీలు ఇవ్వడంతో పాటు కొన్ని ప్రోత్సాహాలు ఉంటాయి. వాళ్ళు కూడా సంతోషంగా పనిచేస్తూ ఉన్నాం. ఓవరాల్గా స్త్రీశక్తి పథకం ఇప్పుడు స్టార్ట్ అయ్యి 40 రోజులు దాటింది. చాలా విజయవంతంగా జరుగుతుంది, మాకు అమలు జరుగుతుంది చెప్పడానికి ఇంకా సంతోషిస్తున్నాం. ఈ 2 విషయాలు చెప్పారు. మీరు 2 మీద నిఘా పెడతాము. ఒకటి వచ్చేసి సబ్లెటింగ్ చేయకూడదు. టెండర్ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళే చేయాలి. అలా కాకుండా ఎవరినంటే మీ దృష్టికి వస్తే దయచేసి మాకు పంపించండి. 2 మీద యాక్షన్ తీసుకుని సెట్ అయిపోతుంది. సో మీకేమైనా తెలిసినా, ఎవరి ద్వారా కానీ మీకు ఆరోపణలు ఇచ్చినా ఒక వాట్సాప్ మెసేజ్ మాకు పంపించండి, లేదా ఒక మెయిల్ పంపించండి. మీకు చట్టంగా యాక్ట్ అప్ అవుతారు. రెండవది వచ్చేసి ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ ఏదైనా అమ్ముతున్నా లేదా నిషేధిత వస్తువులను అమ్ముతున్నట్లయితే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇంకా నిఘా మాకు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇంకోటి ఉంటుంది. దాని కాకుండా ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ ఉంటాయి. వాటిని పెట్టి ఖచ్చితంగా మేము నివారిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.